హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మీకు ఒక మంచి మాస్టర్ పీస్ మూవీపై నా రివ్యూని నిజాయితీగా తెలియజేయాలనుకుంటున్నాను. ఆ మూవీనే ఆడు జీవితం నవల ఆధారంగా తీసిన ద గోట్ లైఫ్ అనే మూవీ. ఈ మూవీని నిర్మించడానికి ఆ టీం ఎంత కష్టపడిందో అన్నది హీరో పృథ్వీరాజ్ సుకుమారన్ గారు ప్రాణం పెట్టి ఎంత గొప్పగా కష్టపడ్డారో, ఆ పాత్రకి ఏ విధంగా న్యాయం చేశారో అన్నది ఈ మూవీలోని ప్రతి ఫ్రేమ్లో కొట్టొచ్చినట్టు కనపడదు. ఈ మూవీ గురించి ఒక ఇంటర్వ్యూలో చెప్పిందని థియేటర్కి వెళ్ళా ఫ్రెండ్స్. ఈ మూవీ స్టార్ట్ అయింది 2008లో అంట. అంటే దగ్గరగా 16 ఏళ్ళు ఒకే మూవీపై డైరెక్టర్ అండ్ అతని టీం చెప్పలేనంత నమ్మకం పెట్టుకుని ఎక్కడ కాంప్రమైజ్ అవ్వకుండా ఒక ప్యాషన్తో మూవీ తీశారు ఫ్రెండ్స్. ఈ మూవీలో నటించిన కాదు జీవించిన పృథ్వీరాజ్ సుకుమారన్ గారు బాడీ ట్రాన్స్ఫర్మేషన్కి, ఆయన అద్భుతమైన నటన తీరుకి ఎన్ని ఆస్కార్లు ఇచ్చినా తక్కువనేమో అనిపించింది ఫ్రెండ్స్ నాకు. ఇక కథ ఏంటన్నది ఎక్కువ నేను చెప్పను ఫ్రెండ్స్. ఒక్క ముక్కలో లైన్ ఏంటి అంటే, బ్రతుకు తెరుగు కోసం, తనని నమ్ముకున్న కుటుంబ బాగు కోసం ఉన్న దేశాన్ని వదిలిపెట్టి పొట్ట చేత పట్టుకుని పరాయి దేశం కల్పలో అడుగుపెట్టిన ఒక సాధారణ వ్యక్తి ఇక్కడ పైసల కోసం కక్కుర్తి పడి ఒక బ్రోకర్ చేసిన మోసానికి అక్కడ మూర్ఖుడైన ఒక కపిల్ చేతిలో ఎడారిలో గొర్రెల దగ్గర ఒక దారి తీరు లేని గొర్రెలా ఇరుక్కుపోయి అక్కడ అతను ఎన్ని కష్టాలు పడ్డాడో, చివరికి అతను మన దేశానికి బ్రతికి రాగలిగాడా లేదా అన్నదే ఈ గోట్ లైఫ్ మూవీ హుక్ లైన్ ఫ్రెండ్స్. ఒక్క ముక్కలో ఈ మూవీ ఎలా ఉందంటే, ఆ స్క్రీన్ మీద ఒక నీటి చుక్క దొరకక బ్రతకాలనే సంకల్పంతో అతను అలా కష్టాల కొలిమిలో ట్రావెల్ అవుతూ ఉంటే థియేటర్లో ఏసీలో కూర్చుని అది చూస్తున్న నా గొంతు తడి ఆరిపోయింది ఫ్రెండ్స్. అసలు అతను ఇంటికి చేరతాడా లేదా అన్నది పక్కన పెడితే, ఆ మూవీలో ఇన్వాల్వ్ అయ్యి చూస్తున్న నేను నా గొంతు తడి ఆరిపోతానేమో అనిపించేలా ఉంది. తెరపై ఆ ఎడారి స్క్రీన్ ప్రెజెంటేషన్, హ్యాట్స్ ఆఫ్ ఫ్రెండ్స్. ఇలాంటి సినిమా మన ముందుకు తీసుకువచ్చిన డైరెక్టర్కి, ఆ పాత్రలకి జీవం పోసిన నటులకి, టెక్నీషియన్స్కి, అందరికీ ఒక సగటు ఆడియన్గా నా కృతజ్ఞతలు. ఫైనల్గా ఇది మంచి సినిమా ఫ్రెండ్స్. దీనివల్ల జీవితం అనే పదానికి అర్థం తెలిసి వస్తుంది మనందరికి. మనకు ఆ దేవుడు ఇలాంటి జీవితాన్ని ఇచ్చాడేంట్రా అని బాధపడే వాళ్ళకి కూడా ఈ సినిమా చూస్తే నా జీవితమే బాగుంది కదా, ఆ దేవుడు నాకు ఒక మంచి జీవితాన్ని ఇచ్చాడు కదా అనే భావన తప్పకుండా కలుగుతుంది. ఇది ఖచ్చితంగా థియేటర్లో చూడాల్సిన సినిమా. డోంట్ మిస్ ఫ్రెండ్స్. మన చుట్టూ ఉన్న నాన్నలు, బాబాయిలు, పిన్నులు, అన్నలు, తమ్ముళ్ళు అందరూ గల్పెళ్ళి పైసలు సంపాదించుకొస్తున్నారని మాత్రమే మనలో చాలా మందికి తెలుసు. కానీ అలా సంపాదించే పైసల మాటని ఎంత కష్టం దాగుంది, ఎంత భయం దాగుంది, ఎంత బాధ్యత దాగుంది, ఎన్ని అవమానాలు, గాయాలు దాగున్నాయని ఈ సినిమా చూస్తేనే మనకి క్లియర్గా అర్థమవుతుంది ఫ్రెండ్స్. తప్పకుండా చూడండి ఫ్రెండ్స్, మంచి సినిమా. ప్లీజ్ గో అండ్ ఎంజాయ్. థ్యాంక్ యూ.